హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి 3BHK ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. సింగిల్ ఫ్లాట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే వనస్థలిపురంలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో ఇదైతే ది బెస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. అయితే దీని డీటెయిల్స్ పూర్తిగా చూద్దాము. ఇదైతే 30 ఫీట్ రోడ్ అండి. తర్వాత ఈ ఫ్లాట్కి ముందే సాయిబాబా టెంపుల్ ఉంది. సాయిబాబా టెంపుల్కి పక్కనే మనకు ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. చాలా అద్భుతంగా, చాలా న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట. చాలా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే మనకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంత దూరంలో ఉంది. కెనరా గ్రాండ్కి బ్యాక్ సైడ్లో ఉందండి. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలి అంటే కెనరా గ్రాండ్ హోటల్ వనస్థలిపురంలో కెనరా గ్రాండ్ హోటల్కి బ్యాక్ సైడ్లో ఉందండి. చాలా చాలా బాగుంది. మీరు ఎవరైతే వనస్థలిపురంలో ఫ్లాట్ కొనాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఫ్లాట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లాట్ ఎలా ఉంది ఏందనేది పూర్తిగా వీడియో అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే మనకు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. మనకు ఫ్లాట్కి ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ అన్నమాట. ఒకటే ఫ్లాట్ ఉంటుంది 3BHK ఫ్లాటు. ఇక్కడైతే చూడండి, ఇది లిఫ్ట్ అయితే చాలా అందంగా చాలా బాగా కట్టారు. తర్వాత ఇక్కడ నుండి ఈ స్టెప్స్ నుండి అయితే మనము పైకి వెళ్ళిపోదాము. తర్వాత ఇక్కడ మీటర్స్కు ఎవరిది వాళ్ళకే సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనము స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ చూద్దామంటే ఇక్కడైతే వీళ్ళు లాకేశారండి. ఎందుకంటే లోపల అన్ని సామాన్లు ఉన్నాయని చెప్పేసి అనడంతో సెకండ్ ఫ్లోర్ అయితే చూడండి మేడం అని చెప్పేసి అన్నారు. అందుకని మనము సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇచ్చారు. మనకు సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే చూసేద్దాము. ఇది సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి. అన్ని ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అన్ని ఫ్లాట్లు కూడా సేమ్ ఇదే విధంగా సేమ్ ఈస్ట్ ఫేస్ అయితే కట్టారు. పైన అయితే చాలా అందమైన ఇట్లా వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది హౌస్ అయితే. ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్లాట్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది 100% షూర్గా. ఇక్కడైతే లిఫ్ట్ పక్కనే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చేశారు. తర్వాత మనము ఈ ఫ్లాట్ లోపలికైతే వెళ్ళిపోదాము. బయట అయితే ఇలా స్టీల్తోని ఇలా గ్లాస్ ఇచ్చారండి. చాలా బాగుంది. తర్వాత ఇదైతే డోర్ ఇచ్చారు. అందమైన డోర్ చాలా బాగా చేశారు. ఇదైతే టేక్ కట్టెతోని చేశారు. తర్వాత ఇవి రాడ్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి బయట నుండి లుక్ అయితే మనకి ఇలా ఉంది. చూడండి, మనకి ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాము మనము. ఈ లోపలికి ఇదైతే మనకు హాల్ ఇచ్చేసారండి. హాల్ అయితే చాలా విశాలంగా, చాలా పెద్దదిగా, చాలా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. తర్వాత ఇవైతే లైన్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్. మనమైతే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా, చాలా పొడవుగా, చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చాలా అందంగా, ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా కట్టారు. తర్వాత ఇవి యూపీఎస్సీ విండో అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక జాలి అయితే దోమలు, మస్కిటో ఏం రాకుండా ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇదేమో వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకి. ఫ్లాట్ మొత్తము మనకు గ్రానైట్ అయితే యూజ్ చేశారు. సో పైన ఫాల్ సీలింగ్ అయితే చూడండి చాలా అద్భుతంగా. ఇవి మనము ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత ఈ ఫ్లాట్ చూస్తే అసలు ఒక ఇంద్ర భవనం లాగా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ ఫ్లాట్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాము. తర్వాత గెస్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే రాలేదు. ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే ఉంది ఇక్కడ. చాలా విశాలంగా, చాలా అందంగా అయితే నిర్మించారు.
తర్వాత డోర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇదైతే పూజా యూనిట్ అండి. పూజా యూనిట్ కూడా చాలా పెద్దగా విశాలంగా చాలా బాగా కట్టారు. మొత్తం మార్బుల్స్తో కట్టారు ఈ పూజా యూనిట్ అయితే. తర్వాత మనము థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతాము. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే పైన చూడండి ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా కట్టారు. చాలా న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అందరు ఇలానే కట్టించుకుంటున్నారు కదా. తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే 2 యూపీఎస్సీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే కట్టారు. మనం ఇంటీరియర్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇల్లు అయితే. అసలు ఎలాంటి వెంటిలేషన్ అయితే లోపల మనకు లైట్ లేకున్నా కానీ చూడండి వెంటిలేషన్ పరంగా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇలా కామన్గా ఒకటి బయట వాష్రూమ్ ఇచ్చేశారు. తర్వాత అక్కడ సింక్ అయితే మనము చేయించుకోవాలి బయట. బోర్ వాటర్ ఇంకా మంచి నీళ్ళకైతే మనకు పైప్స్ అయితే కనెక్షన్ ఇచ్చారండి. తర్వాత ఇక్కడైతే మనము డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు, డైనింగ్ ఏరియా. తర్వాత ఇక్కడ కిచెన్ ఏరియా అయితే దాదాపు ఒక 5 మెంబర్స్ ఉండి వర్క్ చేసుకోవచ్చు. అంత బాగుంది కిచెన్ ఏరియా అయితే. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీలో ఎవరైనా వనస్థలిపురంలో సింగిల్ ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ చూస్తున్నట్లయితే ఈ ఫ్లాట్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా అద్భుతంగా కట్టారు. చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తర్వాత కిచెన్ నుండి ఇటు సైడ్ అయితే మనకు ఒకటి చిన్న బాల్కనీ ఇచ్చారు. ఇలా 4 feet బాల్కనీ అయితే ఇచ్చారు. తర్వాత ఆ బాల్కనీ నుండి మనకు ఇలా సాయిబాబా టెంపుల్ అయితే కనబడుతుంది. ముందే టెంపుల్ ఉందండి. ఎంత బాగుంది, ఎంత విశాలంగా పీస్ఫుల్గా ఉంది అంటే ఈ ఫ్లాటు చాలా పీస్ఫుల్గా ఇక్కడ కూర్చొని మంచిగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎలాంటి మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీని ఎస్ఎఫ్టీ అయితే 1920 అండి. డైమెన్షన్ అయితే 40x60. దీని రేట్ వచ్చేసి అయితే 1,28 lakhs అయితే చెబుతున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండ్ 67 గజాలు అయితే మనకు ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చితే ఖచ్చితంగా విజిట్ కండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మనకు వనస్థలిపురంకి ఇక్కడ దగ్గరలోనే మనకు ఒక 1/2 kilometer దూరంలోనే ఉంటుందండి మెయిన్ రోడ్కి. కెనరా గ్రాండ్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది. చాలా అద్భుతంగా ఉంది. సో ఖచ్చితంగా విజిట్ కండి. థ్యాంక్ యూ.